ఇక నీ ఊళ్ళోనే ఉంటాయని కొంతమంది నమ్మించిండు పోయిచ్చిండు కదా ఉంటాడు కదా అనుకున్నాడు ఊరు తిరుగుతాం అనుకున్నాడు. చల్ నీ అక్కవాడు ఎంత పని చేసిండు రా. సరే గాని శివ మన మల్లన్న కొడుకు మన గడ్డి మంది తాగిండట పాపం ఎట్లున్నారా? ఫస్ట్ 2-3 దవాఖాలు నింపితే బతకరని చెప్పిరట్నే లాస్ట్ కు నెరేడ్ మెట్ల సన్ఫ్లవర్ హాస్పిటల్ వేసిర్రు. మంచిగానే అయ్యండి ఎప్పుడైతే పోరాడు. ఇంకో 2-3 రోజులు అయితే డిశ్చార్జ్ కూడా అవుతాడు. ఏమో పాపం మస్తు బాగా అనిపించింది రా. సత్తడో బత్తడో అనుకున్నా అయితే మంచిగా మంచిగా అయ్యండి. ఆ దవాఖానా పేరేంది? నెరేడ్ మెట్ల సన్ఫ్లవర్ హాస్పిటల్. అరే నాకు పోయి నడుమంతా గుంజుతుంది ఒకటే గుంజుడు బరదా సదురుదామంటే ఈ పెండ వంగి పెండ చేస్తలేదు మన లేదు ఒకటే నొప్పి 5-6 నెలలు అయిపోయింది. ఆ సన్ఫ్లవర్ హాస్పిటల్ స్పైనల్ కార్డే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు. వెన్నుపూసదు మెడ నరాలు చేస్తారు. అట్లే వాళ్ళు చూసినట్టు ఉంటది. దవాఖానకు పోయి చూపించుకొచ్చుకో 2 పనులు అయితే. అరే అయితే స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాల వైద్యాలు చేస్తారు. అరే నువ్వు చెప్పిన ఆ దవాఖానకే పోతారా పోయి ఆయన జర ఫ్రీ ఉంటే జర బర్ర 4 వద్దులు అనవచ్చు. నేను ఆ దవాఖానకే పోతా మరి మంచిగా చూస్తారు కదా. మంచిగా చూస్తారే. సరే సరేరా పోతాయి అదే దవాఖానకన్నా పోయి చూపించుకుంటా. పోయిరా మరి.